నమస్కారం. వెల్కమ్ టు ద ఫైనాన్స్ విత్ షేక్ ఛానల్కి. ఈ రోజుల్లో చాలామంది ఈఎంఐ తీసుకున్నారు, కానీ ఈఎంఐ బ్యాంకులు చేసే మోసం మీ అందరికీ తెలుసా? ఈఎంఐ ట్యాప్లో ఎంత మోసం జరుగుతుందో తెలుసా? ఈ వీడియోలో దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనాన్స్ ఇన్ఫర్మేషన్ కోసం దయచేసి ఛానల్ కన్ఫామ్గా చేయండి, ఎందుకంటే మీకు మోస్ట్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఛానల్ నుంచే వస్తుంది, బాగా క్లారిటీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు టాపిక్లో వెళ్ళిపోదాం. ఈఎంఐ తక్కువ అని హ్యాపీయా? 10 ఇయర్ పెరిగితే ఈఎంఐ తగ్గుతుంది కానీ ఇంట్రెస్ట్ డబుల్ అవుతుంది. బ్యాంక్ రిచ్, కస్టమర్ పువర్. 10 ఇయర్ పెరిగితే ఈఎంఐ తగ్గుతుంది కానీ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. 20 ఇయర్స్ లోన్ రిచ్ పీపుల్ ఈఎంఐ తక్కువ చూడరు, టోటల్ ఇంట్రెస్ట్ మాత్రం చూస్తారు. పువర్ మైండ్ సెట్ ఈఎంఐ ఈజీ అని నమ్ముతుంది. వెల్త్ మైండ్ సెట్ కాస్ట్ టోటల్ క్యాల్కులేట్ చేస్తుంది. థింక్ స్మార్ట్, యాక్ట్ ఎర్లీ. సాలరీ ఇంక్రీజ్ అయితే ఈఎంఐ ఇంక్రీజ్ చేయకు. ఎక్స్ట్రా మనీ ఫస్ట్ సేవింగ్స్ కి పెట్టాలి. పార్ట్ పేమెంట్ ఇంట్రెస్ట్ ని కట్ చేస్తుంది. స్మాల్ అమౌంట్ కూడా పవర్ఫుల్. స్మార్ట్ పీపుల్ లోన్ ని ఫాస్ట్ గా క్లోజ్ చేస్తారు. ఈఎంఐ తక్కువ అని లోన్ తీసుకోకు. 10 ఇయర్ చాలా పెద్ద మిస్టేక్. ఇంట్రెస్ట్ సైలెంట్ గా మనీ తీసుకుంటుంది. ప్రీపేమెంట్ ఎర్లీ చెయ్యాలి. లోన్ కంట్రోల్లో ఉండాలి. ఈఎంఐ తక్కువ అని హ్యాపీయా? 10 ఇయర్ పెరిగితే ఈఎంఐ తగ్గుతుంది కానీ ఇంట్రెస్ట్ డబల్ అవుతుంది. ఇదే ఈఎంఐ ట్రాప్. బ్యాంక్ ఈఎంఐ చూపిస్తుంది, ఇంట్రెస్ట్ చూపించదు. లాంగ్ టెన్యూర్ నిక్స్ ప్రాఫిట్ బ్యాంక్ కి, కస్టమర్ మాత్రం ఇయర్స్ కట్టాలి. ఫైనాన్స్ విత్ షైక్ ఛానల్ ద్వారా నేను చాలా నేర్చుకున్నా. డబ్బులు సంపాదించడానికి మంచి మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ చెప్తారు. థ్యాంక్స్ టు షైక్ హజావలి.